హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న 250 వాట్స్ యాంప్లిఫైయర్కి మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఈ విధంగా మెటల్ ట్రాన్సిస్టర్స్ అనేది ఉండే ఫస్ట్ మనం అవన్నీ రిమూవ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైప్ ట్రాన్సిస్టర్స్తో రిప్లేస్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు వచ్చే హౌజా మోడల్స్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మన కస్టమర్ అనేది రిప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే నేను చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒక ఆన్ ఆఫ్ స్విచ్, అదేవిధంగా మనకి ఇక్కడ ఓవర్లోడ్ అయినప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా బటన్, రీసెట్ బటన్, ఇది ఒకటి. ఈ మూడు అయితే రిప్లేస్ చేసేసి ఆంప్లిఫైర్ అయితే రెడీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి డ్రైవర్లో అక్కడక్కడ డ్రై అయితే అయిపోవడం జరిగింది. సోల్డరింగ్ చేసి నీట్గా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది కొత్తది వేయడం జరిగింది. అది వర్కింగ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా, మనకి ఆంప్లిఫైర్ ఆన్ కండిషన్లోకి అయితే వచ్చింది. సో నేను ఇక్కడ ఆక్స్ 1కి అయితే ఇన్పుట్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఆక్స్ 1 వాల్యూమ్ అనేది తిప్పుతున్నాను, అదేవిధంగా మాస్టర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సిగ్నల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా మనకి. ఓకే, మనకి సిగ్నల్ అనేది లాస్ట్ వరకు అయితే వస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో దీని అర్థం ఏంటి అంటే మనకి ఆంప్లిఫైర్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ కండిషన్లోకి అయితే వచ్చింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.